సత్తుపల్లి మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలు 14 కోట్ల వసూళ్లపై మిస్టరీ. అడ్వర్టైజింగ్ అమౌంట్ 3,80,000 ఎందుకు వసూలు కాలేదు? బిల్ కలెక్టర్, మేనేజర్, సిబ్బంది మధ్య అనుమానాస్పద లావాదేవీలు. మొబైల్ ఫోన్లలో ఏముంది? సత్తుపల్లి మున్సిపాలిటీలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం తెల్లవారుజామున 4 గంటల వరకు సాగిన ఏసీబీ అధికారుల సోదాలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, పన్నులు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు మరియు కార్యాలయ పనితీరును అధికారులు తనిఖీ చేయగా పలు అవకతవకలు గమనించబడ్డాయని ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ కింద 16,44,15,000 వసూలు కావాల్సి ఉండగా కేవలం 3,36,00,000 మాత్రమే వసూలైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అదేవిధంగా ఆస్తి పన్ను 5,12,68,000 రావాల్సి ఉండగా 4,09,85,000 మాత్రమే వసూలై ఇంకా 1,02,83,000 బ్యాలెన్స్ గా ఉంది. షాపింగ్ కాంప్లెక్స్ ఆస్తి పన్ను 62,61,525 రావాల్సి ఉండగా కేవలం 53,38,655 మాత్రమే వసూలై ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి. ప్రకటన పన్ను 3,80,679 రావాల్సి ఉండగా ₹1 కూడా వసూలు కాలేదని అధికారులు గుర్తించారు. మొత్తంగా 22,23,25,204 రావాల్సి ఉండగా కేవలం 7,99,23,655 మాత్రమే వసూలై సుమారు 14,23,51,549 వసూలు కావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఏసీబీ సోదాల్లో భాగంగా సిబ్బంది మొబైల్ ఫోన్లను తనిఖీ చేస్తున్నప్పుడు అనుమానాస్పద లావాదేవీలు గమనించబడ్డట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా సత్తుపల్లి మున్సిపాలిటీ బిల్ కలెక్టర్ నాగుబండి నరసింహారావు మొబైల్ ఫోన్లో మున్సిపాలిటీ మేనేజర్ ఎం శ్రీనివాస్ తదితరులతో జరిపిన అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ధృవీకరణ సమయంలో రికార్డుల నిర్వహణలో మరియు ఆదాయ వసూళ్లలో మరికొన్ని అవకతవకలు కూడా గమనించబడినట్లు అధికారులు తెలిపారు. లోపాల పరిణామాన్ని నిర్ధారించడానికి మరియు బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రికార్డులపై తదుపరి పరిశీలన కొనసాగుతుందన్నారు. బాధ్యులైన మున్సిపల్ అధికారులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి సవివర నివేదిక సమర్పించినట్లు తెలిపారు. ఏదైనా ప్రభుత్వ అధికారుల లంచం డిమాండ్ చేసిన సందర్భంలో ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 సంప్రదించాలని సూచించారు. అలాగే వాట్సాప్ 9440446106 మరియు ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా కూడా తెలంగాణ ఏసీబీని సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుడి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ డీఎస్పీ రమేష్ పేర్కొన్నారు. ఈ అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని మారదు లోకం మారదు కాలం కాలిబాటు గమనానికి కాలిబాట దేనికి కొర్రెదాటు